వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. మా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోన 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, కల్పకం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులోని కల్పకంలో కలదు. ఇటీవల ఏ నగరం యొక్క సిల్వర్ ఫిలిగ్రీకి జియోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాగ్ లభించింది? ఆన్సర్ డి, కటక్. కటక్ రూప తారాకసి సాధారణంగా సిల్వర్ ఫిలిగ్రీ అని పిలుస్తారు. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ద్వారా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మంజూరు చేయబడింది. ఈ గుర్తింపు సిల్వర్ ఫిలిగ్రీను ఉత్పత్తి చేయడంలో కటక్ యొక్క ప్రత్యేకమైన నైపుణ్యం మరియు కళాత్మకతను హైలైట్ చేస్తుంది. ఇది కళ యొక్క రక్షిత రూపంగా గుర్తించబడుతుంది. 2024లో భారతదేశానికి మూడీస్ అప్గ్రేడ్ చేసిన జీడిపి వృద్ధి అంచనా ఏమిటి? ఆన్సర్ ఏ, 6.8%. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2024న ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ బి, ఐఐటి మద్రాస్. ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ స్కాలర్ సమ్మిట్ 2024 మార్చి 4 నుంచి 7వ తేదీ వరకు ఐఐటి మద్రాస్ ద్వారా నిర్వహించబడింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ డి, పాట్నా. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో ప్రారంభించారు. పాట్నా యూనివర్సిటీ క్యాంపస్లో గంగా నది ఒడ్డున ఉన్న ఈ కేంద్రం అంతరించిపోతున్న గంగా డాల్ఫిన్ జనాభాను అర్థం చేసుకోవడం మరియు పరిరక్షించడంపై దృష్టి సారిస్తుంది. ఆసియాలో అతిపెద్ద బొగ్గుగనిగా అవతరించే గేవ్రా గని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలిగి ఉంది? ఆన్సర్ డి, ఛత్తీస్గఢ్. శాటిలైట్ అండ్ పేలోడ్ టెక్నికల్ సెంటర్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ డి, అహ్మదాబాద్. శాటిలైట్ అండ్ పేలోడ్ టెక్నికల్ సెంటర్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అహ్మదాబాద్లో ప్రారంభించారు. ఇన్ స్పేస్ ద్వారా స్థాపించబడిన ఈ కేంద్రం ఉపగ్రహ మరియు పేలోడ్ పరీక్షల కోసం అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది. ఇది భారతదేశ అంతరిక్ష రంగంలో పురోగతికి దోహదం చేస్తుంది. భారతదేశం యొక్క మార్గదర్శక నీటి అడుగున మెట్రో రైల్ సేవలను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, కోల్కతా. భారతదేశం యొక్క మొట్టమొదటి నీటి అడుగు మెట్రో రైల్ సేవలను కోల్కతాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేశం యొక్క మౌలిక సదుపాయాలు మరియు పట్టణాభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ నీటి అడుగున మెట్రో మార్గం కోల్కతా యొక్క ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగము. హౌరా మరియు సాల్ట్ లేక్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ, యతిన్ భాస్కర్ దుగ్గల్. క్రిసిల్ రేటింగ్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఏ, 6.8%. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశ జీడిపి 6.8% వృద్ధి చెందుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు నుంచి స్వల్పంగా తగ్గుదలను సూచిస్తుంది. మీథేన్ సాట్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ, స్పేస్ ఎక్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ భారతీయ రాష్ట్రం సహకారంతో అత్యాధునిక ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఆన్సర్ సి, కర్ణాటక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కర్ణాటకలో అత్యాధునిక ఏఐ కేంద్రాన్ని స్థాపించడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చొరవ కర్ణాటకకు కృత్రిమ మేధస్సుకు గ్లోబల్ హబ్గా ఉండడం మరియు ప్రాంతంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంటర్ప్రైజెస్ కోసం భారతదేశపు మొట్టమొదటి యూపీఐ లీడ్ క్యూఆర్ స్కాన్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ డి, రోజర్ పే. 2023లో భారతదేశపు నిరుద్యోగత రేటు ఎంత? ఆన్సర్ ఏ, 3.1%. 2023లో భారతదేశంలో నిరుద్యోగంలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. రేటు 3.1%గా ఉంది. ఇది 3 ఏళ్లలో నమోదైన కనిష్ట స్థాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ బి. మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 మార్చి 8న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ మహిళల్లో పెట్టుబడి, పురోగతిని వేగవంతం చేయడం. భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలును ఏ నగరం అందుకుంది? ఆన్సర్ బి. బెంగళూరు. భారతదేశం యొక్క డ్రైవర్లెస్ మెట్రో రైలు వ్యవస్థను మార్గదర్శకంగా బెంగళూరు ఎంపిక చేయబడింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్లో లైన్లో సురక్షితమైన మరియు సంవర్ధవంతమైన కార్యక్రమాలను నిర్ధారించడానికి కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఈ ప్రాజెక్ట్ని అమలు చేయడం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ను ప్రోత్సహించేందుకు వెడ్ ఇన్ ఇండియా మిషన్ను ప్రధానమంత్రి ఏ నగరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి. శ్రీనగర్. భారతదేశం ఏ తేదీన జన్ ఔషధి దివాస్ను నిర్వహిస్తుంది? ఆన్సర్ బి. మార్చి 7. భారతదేశంలో ఫార్ములా 1 రేస్ కోసం ఇంధనాన్ని తయారు చేయడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉంది? ఆన్సర్ సి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశంలో ఫార్ములా 1 రేసింగ్ కోసం ఇంధనాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. రాజస్థాన్లోని ఏ జిల్లాలో భారత సాయుధ దళాలు భారత శక్తి విన్యాసాన్ని నిర్వహించాయి? ఆన్సర్ ఏ. జైసల్మేర్.